ఎన్ని పెరంటావు నీతో రంగు బాగున్నామంటే బాగుంటే మాత్రంలో వాడు ఓదము నీ తోడందు వెతికిన దొరక వెలుగు రాజన్న కోటి లింగాలు నీ అన్నా పార్వతి దేవంలో పరమాత్మ అయ్యందో కట్టుకు ఓదము నీ తోడందు వెతికిన దొరక వెలుగు కొన్నాడు అంజన్న కోటి కోతులు నీ అన్నా అయ్యో కొన్నాడు అంజన్న కోటి భక్తులు నీ అన్నా కొనేటి వంజన్నో కోటి భక్తులు నీకన్నా తెలివే పోదవు నీతో నందు వెతికిన పిలుపు వెలుతురి అయ్యో రామయ్య భద్ర తెలివే నీదయ్యా అయ్యో అయ్యో రామయ్య గోరారే నీదయ్యా వెళ్ళికి పోదవు నీతో నందు వెతికిన పిలుపు వెలుతురి ఒకరెల్లు కొండల్లో తెలిసిన దేవుడు కోరన్నా పండు దొరకలున్నా నా బాలుల కోరన్నా నువ్వు పండుగ కోరన్నా అయ్యో పంట దొరకలున్నా ఓ బాలుల కోరన్నా అయ్యో గుండు వీనుకుండు నీది శుచివానుకుంటూ అయ్యో శుచివానుకుంటూ నీది సుక్కల ప్రబలమో భగవంతో ఎక్కడ ఉన్న పరమాత్మ భగవంత కరణ కంఠమాల కవినేతువతి అర్ధనారైతులయ్య సంగమయ్య త్రినేత్రధారి త్రి సులభానాయన నాకు సంతానం ఇచ్చుకోలేకపోతే లేదని చెప్పవయ్యా మరి దొరికినవ ఈ గుళ్ళె సంతను లేకపోతే ఇదే గుళ్ళె మా ప్రాణం పోవాలని భార్య భర్త కాదు గుళ్ళల్లో పూరి ఎత్తు ఉన్నారు ఎప్పుడు పూజ పెట్టినారు పూజలు ఎవరికైనా కళ్యాణం దేవుడు గజవీర సోమేశ్వర స్వామి నేను చెప్పినట్టు పెద్దరాజు భార్య పెద్ద మరి ఇరిగిపోయిన 20 వాళ్ళు పలిపోయిన కదా 12 వాళ్ళు వెళ్ళిపోయి నియమాలు వంతుకొని ఆ ఊళ్ళో అక్కడ ఆటోలో బలగంటే వంతుకోని కళ్యాణం ఏడవచ్చిన పూజ పెద్దమ్మ దేవికి సంతానం ఇయ్యాలి అనుకున్నాడు కళ్యాణం దేవుడు. కానీ పెద్దమ్మ దేవి అందు 3 పాపాలు ఉన్నాయి. 3 పాపాలు కడగలిగితేనే పెద్దమ్మ దేవికి సంతానం అవుతుంది, లేకపోతే పెద్దమ్మ దేవికి సంతానం కాదు. ఆ పాపాలకు విమోక్షణ మార్గం పాపాలు చెప్పి వస్తానడు కానాడు కళ్యాణ దేవుడు గద విడిది విడిది పెద్దమని చెబుతాను కట్టిండు. అయ్యదంగా అయ్యారు గంటగొడ్లు గుబగబ శంకు వచ్చారు గుబగబ శంకులో మాతృదేవో భవ ఆచార్య
దేవో భవ ఓం అతిథి దేవో భవ ఓం పితృల దేవో ఓ మునకొడక అట్లా కాదు పితృదేవో భవ నీకు అడరాపోతే బావో బావా అంతేగా ఓ కోరే బా ఓ కోరే బా పొద్దున ఒక బీర్ తాగి ఒక బీర్ ఎవరకు నాకే నీకా నీ హవా అవుతుంది అవుతావుగా ఓకే మునకొడక పట్టు పట్టు పూజ పట్టవా ఉన్నా లేచి పెక్క గంటలు ఎందుకు కొడతానా ఎవరు నువ్వు తను సార్ ఏ గంటలు పెట్టాడు కనబడుతుంది ఏమో నాటకారుడా గంటలు నేను ఏ గంటలు పెడతాడు కనబడుతుంది మరి నువ్వు కాదు నేను గంటలు కొట్టి మరి కుటుంబ ముందుగా గంట కొడతాను మరి అత్తగాడు ముచ్చగాడు అటు మాత్రం దోగో తిన్నాసు ఎవరైతే అయ్యా మరి ఎవరు పోయేలో పెట్టి రాపో అని ఆ దబాదో భార్య పడతారు ముందుకు రానవా చెల్లు ఆ గుడి ముందుగా చరవైలో పెద్ద మనిషి ఊతకల్ల కర్ర పట్టుకొని ఊతాడు అయ్యా ఏ ఊరు అయ్యా ఏ రాజ్యం ఏ దేశం అయ్యా ఆయన ఏ ఊరు ఉన్నది ఏ పద్యం ఉన్నది ఎందుకంటే గుడి వెళ్ళి కలిసినా నీ మురు ఎక్కడున్నది నా పట్టణ ఈ తగినది ఏ ఊరు ఉన్నదయ్యా అమ్మా పెద్దమ్మదేవి కానీ ఒక్క మాట తల్లి ఇవాళ నువ్వు ఈ గుళ్ళ పొయ్యలు పెట్టినావు ఎందుకంటే పొయ్యలు పెట్టినావు అయ్యా మరి కళ్యాణ దేవుడు నా కళ్ళలో చెప్పి నా పూజలు ఎత్తని మాత్రం కోరుకుంటా కొడుకుడు అనుకుంటే బిడ్డల సంతానం ఇతర సంతానం కొడుకు పూజలు పట్టిన ఆయన అయితే సంతానం ఇస్తుంటే పూజలు పెట్టినావు అవునవును కానీ అమ్మా తల్లి పెద్దమ్మదేవి ఒక మాట అమ్మా నీ అందరూ సంతానం లేదన్న వారు ఎవరమ్మా నీ అందరూ సంతానం ఉన్నది ఉన్నది కానీ మీ అందు ఒక 3 పాపాలు ఉన్నాయి మీ అందు 3 పాపాలు ఉన్నాయి ఆ పాపాలు చేయబట్టి నీకు సంతానం అయితే లేదు అయ్యా మాత్రం నీ వద్ద 3 పాపాలు ఉన్నాయి అన్నావు నేను ఎవరికి పాపం ఎవరికేం దోషం చేయలే తెలిసి చేసిన పాపమా తెలియక చేసిన పాపమా నాయన తల్లి పెద్దమ్మదేవి నువ్వు తెలిసి చేసిన పాపం కాదు నువ్వు తెలివిగా చేసిన పాపం ఏ పాపం నాయన అంటే అమ్మా నువ్వు బద్దబాజీ బాండవ దూరం ఉన్న రోజు నువ్వు తానం చేసి తలకూరిట జాడించుకుంటా అంటే ఒక ఎంటిగా రాలిపోయి కుడిదిగోళంలో పడ్డది కుడిదిగోళం పడితే నిండు సూడావు ఆ కుడిది తాగింది తాగితే కడుపులకు ఎంటిక వేయింది ఆ ఎంటికే కడుపులున్న పిండానికి మెడ కుదిపడి కడుపుల పిండం ప్రాణం పోయింది పొడమర్రక తల్లి ప్రాణం పోయిందో పాపం నీ పొట్ట పట్టుకొని ఉన్నది పెద్ద పాపం అమ్మా మరి రెండో పాపం ఏంటిది నాయన రెండో పాపం ఏంటిదంటే ఏ తల్లి అయినా గాని అమ్మా బట్టమాది బాండదున్నప్పుడు చీరను ముల్లెగట్టి పెడితే తల్లి నువ్వు ఎగ్గెలుగా వారేసి వచ్చినావు పడతపాయ మీద ఉన్నావు ఎగ్గెలుగా వారేసి వస్తే ఆ చీర వీకెళ్ళి నాగన్న వేయండి నాగసర్పం పోతే నాగన్నకి 2 గన్లు వేనయ్యా నాగసర్పం పాపం ఈ పొట్ట పట్టుకొని ఉన్నది పెద్దమ్మ నాయన మూడో పాపం ఏంటిది నాయన మూడో పాపం ఏంటిది ఉన్నావు అమ్మా నాలాంటి జంగమయ్యా నీ ఇంటి ముందరికి వచ్చి అమ్మా భుక్షాందేవో అన్నాడు మరి ఏ తల్లి అయినా కానీ నువ్వు అప్పుడు సానుపు తలుతాను ఏ తల్లి అయినా ఎవరైనా అంటే నాయనని అలకెత్తానా జర దూరం ఉన్నాను ఏ తల్లి అయినా అంటది నువ్వు ఏ మాట మాట్లాడలే మాట్లాడక నువ్వు పడుచుపై ఉండి నువ్వు గుప్పించి అలకు చల్లితే 5 శినుకులు వచ్చి దంగమయ్య కాళ్ళ మీద పడ్డాయా దంగమయ్య బాబు ఒకటి ఉన్నది పెద్దమ్మ 3 పాపాలే బట్టి
కనపడతలేదమ్మా. అవి తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే, మూడో పాపమే బట్టి నీకు సంతానం అయితే లేదంటే మూడో పాపాలు నా పొట్ట పట్టుకుంటే పీడిస్తుండే ఆ పాపాలు పక్క దొరగాలంటే నాయన చేసిన తప్పుకు విమోక్షణము లేదా, మన నాయన అని నీ చేసిన పాపాలు గటమాత్రం మేలుకు కీలు వార్త లేదా, నేను కీడుకు మేలు వార్త లేదా, నేను ఏతాను ఎత్తనా పాపాలు విమోక్షణం అవుతుంది నాన్న. అయ్యా నానా ఓ దేవదంగమయ్యా, నానా ఓ దేవదంగమయ్యా, నానా నీ కళ్ళు ముక్కుదానా, కడుపు తల వెళ్తానా. అయ్యా నేను కొడుకుల బిడ్డల కొరకేట మాత్రమనగా ఏరు లేని తునకుండా నేరు పోసుకొని పాలు లేని తునకుండా పాలు పెట్టుకొని అంత దూరంకి వెళ్ళి ఇక్కడ దాకా వస్తే మరి మూడు పాపాలు నా పొట్ట పట్టుకొని పీడుతున్నాయో పాపాలు పక్క దొరగాలనంటే నాయన నేను ఆవుల దానం వెయ్యన్న, కోవుల దానం వెయ్యన్న, ఎండి బంగారం ఇవ్వకుండా పదార్థం దానం వెయ్యన్నా. ఏ దానం నేను ఎంతగా నా కడుపు వంటు దాది అయ్య నేను బంగారం తోటి బంగారి నందిని చేసి నంది మీద నిన్ను కొట్టుకుని ఎండి కొండవు తాగ నమ్ముతా. అయ్యా నా పాప పక్కన బలం కలుగుతుందా? అమ్మా పెద్దమ్మదేవి ఏ దానం చెప్పి పాపం కలిగిపోతున్నాను. అమ్మా పెద్దమ్మదేవి నువ్వు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, గోకుల దానం చేసినా, పూల దానం చేసినా నీ పాపం కలిగిపోయేది లేదు. నన్ను నందివి బంగారు నందించి నంది మీద నంది ఊకుంటే సాగదున్న ఈ పాపం నీ కడ దొరగదు. కానీ తల్లి పాపాని మోక్ష మార్గం ఉన్నది, కానీ పాపాని విమోక్షణ మార్గం కావాలంటే ఒక మాట తల్లి. అమ్మా పెద్దమ్మదేవి నీ భర్త పెద్దిరాజు గదాయనలు కొట్టుక తినే గండవేరి పక్షుల రక్తం తేవాలి. గదాయనలు తినే గండవేరి పక్షుల రక్తం తెచ్చి కళ్యాణ గుళ్ళకాడ 3 గుండాలు కాజేయాలి. ఈ గదాయనలు కొట్టుక తినే గండవేరి పక్షుల రక్తం తెచ్చి ఒక గుండంలో పోసి రక్త గుండం చేయాలి. ఆవుల తల్లి ఆదిత్య పాలు విండి ఒకటి పాలగుండంలో పోయాలి, ఒకటి పాలగుండం చేయాలి, ఒకటి నీళ్ల గుండం చేయాలి. రక్త గుండం, పాలగుండం, నీళ్ల గుండం చేస్తే మీరు భార్య భర్తలు ఇద్దరు పెద్దరాజు నువ్వు ఇద్దరు బ్రహ్మములు వేసుకొని ముందుగా రక్త గుండంలో స్నానం చేయాలి. రక్త గుండంలో స్నానం చేసినాక పాలగుండంలో స్నానం చేయాలి. పాలగుండం స్నానం చేసినాక నీళ్ల గుండంలో స్నానం చేసి మీ మీద ఉన్న బట్టలు ఎవరికైనా దానం ఇచ్చేది ఉంటే అప్పుడు పాప విమోక్షణ మార్గం అవుతుంది. నీకు సంతానం అప్పుడు ఆ మాట చెప్పిండు. మరి అటు మాత్రం సంగమయ్యాడు మాత్రం 3 గుండాలు తయారు చేసి అప్పుడు మాత్రం స్నానం చేసి దాని వస్త్రాలు దాని వేస్తే మీ పాపం విమోక్షణ కలుగుతుంది. మరి కానాడ సంతం అయితే అన్నప్పుడు అప్పుడు అదా పెట్టి రాజా మరి అటు మాత్రం వచ్చిన సంగమయ్య మన వద్ద 3 పాపాలు ఉన్నాయట. 3 పాపాలు పక్క దొరగాలంటే 3 పాపల మీద 3 గుండాలు తయారు చేయాలన్నట. భార్య తెచ్చుకొని రంగుచుడ మాలకొచ్చాడు. బామ్మ పెద్దమ్మదేవి ఇప్పుడే క్షణాన పోయి మరి గండవేరు పక్ష రక్తం తీసుకొస్తాను. పెద్దరాజు ఏమన్నాడు? అరే పర్వాలేదు పెద్దమ్మదేవి నేను కదా గండవేరు పక్ష రక్తం తెస్తాను. కూరకావడి యువతల పెట్టు, కత్తల ముత్తాలు యువతల పెట్టు. కత్తల ముత్తాలు కూర కావడి పట్టుకొని పుట్టడు మైదా పిండి పట్టుకుని యాదవల పెద్దిరాజు కదా ఎరుగల కొట్టుక తిన్న గండవేరి పక్షుల రక్తం తెస్తారా అని యాదవల పెద్దిరాజు బయలు వెళ్ళిందా. రామ రామ
పెద్దరాజు వద్ద ఉన్నాడే ఎదురుగడ్డ లెక్కిడు దేవుడు దగ్గర యాదవల పెద్దరాజురా నర్ర అడుగుల వస్తాను యాదవల పెద్దరాజురా పెద్దరాజు వచ్చే తోరా తుంగగిరియాల మడుగు తుంగగిరియాల మడుగు యాదవల పెద్దరాజు తెచ్చిన మైదాపిడితోటి ఏనుగా ఎట్లా ఉంటుందో ఆ మైదాపిడితోటి ఏనుగ రెక్క బొమ్మని చేసిండు ఏనుగని చేసి మైదాపిడితోటి ఏనుగని చేసి ఆ తుంగగిరియాల మడుగులో పెట్టిండు యాదవల పెద్దరాజు గదా ఏనుగ గండవేరి పక్షులు వస్తాయి ఏనుగని దంతాయి నేను ఇక్కడ దాన్ని దొరకబడతా పక్షి అని మాట వేసి కూర్చుండి యాదవల పెద్దరాజు మాట వేసి పెద్దరాజు కూర్చున్నాడా గానడు గండవేరి పక్షి చూడమ్మా మరి ఎల్ల తెల్ల కొట్టుకొని గండవేరి పక్షి ఆ పక్షి రెపరెపలు కొట్టిందమ్మా రెపరెపలు కొట్టాడు గండవేరి పక్షి చూడు కూడా వస్తాడు కై వంట నేడు చూడవురా కైగానే రెప్పరెప్పలు కొట్టుకుంటే ఎడవస్తా ఉన్నదమ్మా వచ్చేటి తొవ్వాలోనా తుంగగిరి యాద మడుగురా బయటికి రానే వచ్చానా అడుగు బయటికి వచ్చారు వెళ్ళటేమి కానీ ఏనుగా అనుకున్నది కానీ ఏనుగా లెక్కన బొమ్మ అనుకోక పాయరా ఏమంత అనుకున్నది వచ్చి ఏను 2 గంటలతో తన్నవతే అది మైదా పిండ ఎప్పుడు మైదా పిండిలో దిగబడిపోయినాయో ఆ మైదా పిండిలో కాలు దిగబడిపోయి లేవత్తలేదు అని కొట్టుకుంటారు కనుక దానికి లేవత్తలేదా మైదా పిండి అయితే పెద్దరాదు వ్యక్తి కూతురు పెద్దరాదు వచ్చి పక్షి మాత్రమైన గొంతు మీద గొడ్డలు పెట్టిన యాదవల పెద్దరాజు ఆ పక్షి కళ్ళు అరే ఓరి పెద్దరాజా నీ అన్నం తిన్నారా నీ పుణ్యం తిన్నా ఎందుకురా నా ప్రాణం ఇస్తారా పెద్దరాజా అమ్మా గండవేరి పక్షి ఎందుకు నీ ప్రాణం ఇస్తానంటే నాకు సంతానం లేదు నా భార్య పెద్దమ్మదేవి నాకు సంతానం లేకపోతే మా అంత 3 పాపాలన్నాయట పాపాలు కడదలగాలంటే గదా ఎనుగలు కొట్టుకు తినే గండవేరి పక్షుల రక్తం తెచ్చి రక్త గుండెల తానం చేయాలట కొరకు నీ ప్రాణం పెద్దరాజా రక్తం కొరకే నా ప్రాణం ఇస్తావురా కావాల్సింది రక్తం కాబట్టి నా ప్రాణం ఇకరా నీకు రక్తం ఇస్తా ఒక ఈగ వీకు 20 బిందెల రక్తం అట్లనా అవునరా సరే పర్వాలేదని పక్షిని అనగా బట్టి ఒక్క ఈక వీకుతే 20 బిందెల రక్తం వెళ్ళింది కూర కావాలని నింపుకున్నాడు ఆ రక్తం నింపుకున్నాడు యాదవల పెద్దరాజు అటేడు బిందెలు ఇటేడు బిందెలు కావడి పెట్టుకున్నాడు అప్పుడు కావాలి ఆటేనప్పుడు పచ్చి కళ్ళు చూసింది అరే పెద్దరాజా నీకు న్యాయం చేస్తే నాకు అన్యాయం చేస్తావా నీకు రక్తం ఇస్తే నువ్వు వెళ్ళిపోతే ఈ మైదా బిడ్డ దిగబడి నా ప్రాణం పోన్నా నాకు బయట దిగారు ఇదేరాని న్యాయం ఇదేరాని పద్ధతి అన్నప్పుడు యాదవల పెద్దరాజు రక్షిద్దాం అని యాదవల పెద్దరాజు నాకు రక్తమే తెచ్చింది ఆ నా మైదా పిల్లకెళ్ళి పచ్చిని గుంజి పక్షిని ఇడిచిపెట్టింది పెద్దరాజు పట్టింది పక్షి పక్షి రెప్పలు కొట్టి గగనవంత ఎగిరి గగనవంత అయింది పెద్దరాజా వారి మొదటిసారి కాబట్టి క్షమించి విడిచిపెట్టిపోతాను మళ్ళీ ఎప్పుడన్నా రక్తంగా నువ్వు వస్తే నిన్ను ప్రాణన బతకని కదా నీ ప్రాణం ఇస్తారా అదే పెద్దరాజా ఇప్పుడంటే పచ్చి రక్తానికి ఎత్తను కానీ మళ్ళీ ఎప్పుడన్నా పచ్చి రక్తానికి ఎత్త నీ ప్రాణం పోతుందిరా పెద్దరాజా పెద్దరాజా పెద్దరాజా
రాదు అనుకున్నాడు. పో దక్తిపో ఈ మాట నా చేతులు మళ్ళీ ఎందుకు వస్తా? నేను పక్షులు రక్తాను అయినా నా సంతానం లేకనే వచ్చినాయి. మళ్ళీ ఎందుకు వస్తా అనుకోండి. అది పెద్ద రాదు కావడి పెట్టుకోని పెద్ద రాదు తానల్లా వస్తా ఉన్నా అయ్యో కళ్యాణం గుల్ల గారికి వచ్చింది అదల పెట్టినాడు. రక్తం తెచ్చిండు ఒక గుండంలో వచ్చిండు. ఆవులవల తల్లి మరి గానడు పాలగుండంలో వచ్చిండు. పాలగుండం చేసిండు. ఒకటి నీళ్ళ గుండం చేసిండు. పెద్దమని తీసుకొచ్చి భార్య భర్త బ్రహ్మములు చేసుకొని రక్తగుండంలో తానం చేసిండు. పాలగుండంలో తానం చేసిండు. నీళ్ళ గుండంలో తానం చేసిండు. బట్టలు దానం అవుతుంది కూడా అమ్మ వాళ్ళ పాపాలు విముక్తమవుతాయమ్మా. పాపాలు ఎప్పుడు విముక్తమైన ఎక్కడ వినో కళ్యాణ దేవుడు చదివి స్వామి కళ్యాణం అమ్మ పెద్ద సంతానం ఇస్తానన్నాడు. పడవమ్మ పెద్ద సంతానం ఇస్తానన్నాడు. మరి అప్పుడు ఆ తల్లి మాత్రం పెద్దమన్న సంతానం అన్నప్పుడే సకల సంతోషపడ్డది. అయ్యా ఓ దేవా సంగమా సంగమయ్యా మరి తోసిల లాపుతుందా తోసిల బలమి బలమైతుంది. కొంగుల లాపుతుంది కొంగుల బలమి బలమైతుంది. ఒడి లాపుతున్నా ఒళ్ళ బలమి పోయి కింద పడుతుంది. అయ్యా సింగుళ్ళ బలమి చిల్లిపోతుంది. అన్నిటికన్నీ ఎవరో చెప్పిన సంతానం ఇస్తే నేనేమిటి మరి తీసుకునే విధానం ఎట్లా చెప్పు ఆయన అమ్మ పెద్దమ్మ ఏమి తీసుకుని నేనేమిటి అమ్మ 2 లక్షల ప్రాణాలు ఒక దగ్గర పెట్టినా అవును చేతులు ఆడాలి చేసిన అవును కాగితే కళ్ళ పోయి మూసిన పిట్టొచ్చి అంగిలు వేరు తెరిచిన ఈ అంగిలు అనేది పని వేసిపోతా. అయ్యా మరి కంటికింపు కాని పలవి కడుపు ఎట్లా ఇంపు అవుతుంది నా మా పెద్దమ్మదేవి పాముకు పండి అంత ఇష్టం కంటి అంత ఇష్టం తేలుకు కొంటి అంత ఇష్టం. మరి నరుడు అంటే కరుడు అంటే నరుడు మనసులకు నిలువెళ్ళి ఇష్టం ఉంటాయి. అందు గురించి కళ్ళతో చూస్తే బలం కరిగిపోతుంది. అయ్యా అష్టప్రాల దగ్గర పెట్టి వేస్తారు ఎడ వేసి కాకి మనం కనుమూతులు పెట్టేవారు నోరు తెలిసిన ఇక నాకు సంతానం ఏంటంటే పెద్దమ్మా అయ్యా తంగా పాలిస్తే మత్తుకున్నాడు మత్తుకుంటారు సాపండి సాపండి బిడ్డ అడవిల్లో పెద్దమ్మనేదిరో కళ్ళు తెరిచి కలి యోగం నువ్వేనా ఎక్కడే వాళ్ళు లేకపోయేనా ఎక్కడే వాళ్ళు లేకపోయేను నాదా వాళ్ళు వచ్చిన ఎవరో కాదు
మరి శాస్త్రంగా భగవంతుడు వచ్చి మనకు సంతానం ఇచ్చింది ఫలం దొరికింది నాదా మామ పెదమదేవి ఇన్ని రోజులు కొడుకులు లేరు బిడ్డలకి ఇంత బాధపడ్డాం దూరం వచ్చే కానమ్మ రాజ్యం వచ్చింది అత్యందుకు మన సంతానం దొరికింది వీళ్ళకి ఇంతే మంచిది భవనాలు పెట్టి వెళ్ళిపోదాం అని పెద్దరాజు పెద్ద మంది తీసుకొని పెడికి రాదా వచ్చాడు పెద్ద మంది నుంచి దశకోటి అవలమాన వేడికైనా పెద్దరాజు మంచి లింగలకొండ పాలెట్ కొట్టుకు వచ్చాడు అక్కడ మందకాడ పెద్దరాజు లోగిలా తల్లి పెద్దమ్మరాలకు మరి సంతానం ఎప్పుడు దొరికిందో మరి నరాకాల రోజు మాత్రం పాపాన నెలలు మరి దేవత కలవనాడు మాత్రం పుణ్యాన గడియలట గడియల కొద్ది పెద్దమ్మకు గర్భిణి పెరగబట్ట అప్పటికి రాజు వాళ్ళ దగ్గర మిండి కూడా అమ్మవారి బాల పెద్దమ్మరాలు ఆనవంత మద్దు మత్తు ఉన్నదేమే దానికి ఎరికే మద్దు మద్దు నీకు ఏదో అయ్యో నేను ఇంకా బేబీనే ఏడు మానవుడు మేడుతాం దేవుడు బేబు ఏ పెద్ద దుడ్డు అంతా మొఖరం వచ్చినట్టు అవుతున్నది మాకు అట్టయితే తల్లి పెద్దమది నీకేమెరకనే మాకైతే మాకు మీ దాచలో మేము మా గారికి నలుగురు వేయొచ్చింది నామగోడు ఇచ్చే నామగోడు మరి దాచి వాళ్ళ దగ్గర వినుకొని పెద్ద మాత్రం కానీ మీరు ఎప్పుడు పెరుగుతున్నదో అయ్యయ్యో మదనా సుందరి పూలయ్యారి కర్రీ పెరుగు పార్వయ్యన్న ఆగ్రమండలో పార్వతి వస్తారు కింద వరిస్తే తగ్గమ్మ ఉన్నది రామ రామ హర రామ అంటనగా తల్లికి దాన్ని మాత్రం 5 గడియల పిండం అవసరమయ్యే వచ్చాను మరి అంటే పెద్ద 4 7 మరి 9 గడియలకుంటా 9 నెలలు కూడా ఎరకకొళ్ళునమ్మా మరి కూర్చుండనేమనేవరాలు ఏత కూర్చోవరాదురా ఒక్కదాని గుట్టల మీద ఊరింది కన్న తల్లి పెద్దమ్మా అమ్మమ్మని తాగలేను అమ్మమ్మని తాగలేను ఓయమ్మని తాగలేను అమ్మమ్మని తాగలేను ఎంత రంగుల బిండే అమ్మ ఎదురమ్ము కెక్కే కొమ్మ ఎంత రంగుల బిండే అమ్మ మొక్కుతానా ఎవడాలి రాజన్న ఎక్కడున్నా బాల్చారు తల్లి పిల్ల తల్లగుంటే ఆ డోర్ కొట్టి ఏనాక ముత్య పిల్లలకి ఎవడాలి కడ తానం వచ్చామంటే గొడగొడక నీకు వచ్చేది చేయాలరా అయ్యో దీపం పెడితే సోమరం ఓడికి చెల్లెనైతే కదరు ఇప్పుడు ఓడి నోట్టు చవత్తు కొట్టుకుంటూ కట్ట వాళ్ళని మిల్లిగా వాళ్ళ